అందరికీ నమస్తే. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి అందరికీ ఆల్మోస్ట్ అంతా గుర్తుంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, అప్పట్లో ఉన్న ఒక ముఖ్యమంత్రిని, తర్వాత ఇప్పటి ముఖ్యమంత్రిని అందరినీ ఓడించిన నేత కామారెడ్డి ఎమ్మెల్యే. కేసీఆర్ గారిని ఓడించారు, రేవంత్ రెడ్డిని ఓడించారు. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో 3rd ప్లేస్ పోయినారు, కేసీఆర్ 2nd ప్లేస్ ఉన్నారు, ఈయన గెలిచిపోయిండు. అయితే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసిండు, అందుకని నేను ఈ వీడియో తీస్తున్నా. అసెంబ్లీ దగ్గర మాట్లాడిన ఏం మాట్లాడిందంటే 2,75,000 రూపాయల వేతనాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. నిజం, అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, కానీ చాలా తక్కువ మంది వస్తున్నారు. 119 ఎమ్మెల్యేల్లో 60-70 మంది ఎమ్మెల్యేలు కూడా సరిగ్గా వస్తలేరు అనేది ఒక రిపోర్ట్. దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. ఈయన 2,75,000 రూపాయలు తీసుకుంటున్న ఎమ్మెల్యేల జీతం నెలకు అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు? ప్రజాప్రతినిధులు మిత్రులైతే ప్రజలు శత్రువులా? ప్రజలకు ఒరిగేదేం లేదు. సినిమాలో సీరియస్ సీన్ నడుస్తుంటే జోక్ వేసినట్లు సభలో సీరియస్ చర్చ జరుగుతుంటే జోకులు వేసుకుంటున్నారు. నిన్న జరిగింది అదే కదా. ఈ తెలంగాణకు అన్యాయం జరిగింది, కేంద్రం అన్యాయం చేసింది అని మాట్లాడుతున్న టైంలో అక్కడ జోకులు వేసుకొని నవ్వుకున్న సిచ్యువేషన్ మనం చూసినాం. బట్టి విక్రమార్క గారు ఏదో జోక్ వేసిండు పెద్దది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు రోజుకు 10 లక్షల వేతనాలు తీసుకుంటున్నారు. 119 ఎమ్మెల్యేలకు నెలకు 2,75,000 లెక్క. రోజు ఎంత పడుతుంది? అటెండ్ అయ్యే వాళ్ళు అటెండ్ అయినా రాకుండా జీతం మీద పడుతుంది కదా, వాళ్ళు 10 లక్షల జీతాలు తీసుకుంటున్నారు, 10 లక్షల వేతనాలు. ఎమ్మెల్యేగా ఎందుకు వచ్చినా అని బాధపడుతున్నట్లు ఉంది. ఆయన బాధపడుతున్నాడంట. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం పోరాటం చేశాను, పావలా వడ్డీ కోసం పోరాటం చేశాను, ఎమ్మెల్యేగా లేకుండా పోరాటాలు చేసే సంతృప్తి లభించింది. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం లంచ్లో మటన్, చికెన్, ఫిష్ తిని వెళ్తున్నారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో టిఫిన్ చేస్తున్నారంట, మధ్యాహ్నం లంచ్లో మటన్, చికెన్ తింటారంట, పోతున్నారు తప్ప ఏం లాభం లేదని మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు బాధ్యతారహిత వ్యవహరిస్తున్నారు. 119 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడానికి బద్దకిస్తున్నారు. 50 మంది వస్తలేరంట, 50 మంది కూడా వస్తలేరని ఆయన అర్థం. రాని వ్యక్తి గురించి సీఎం ఎందుకు చర్చించడం? ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేశారో చెప్పాలి. రాని వ్యక్తి అంటే ఎవరో మరి. అసెంబ్లీకి రాని వ్యక్తులు మీ జీతాలు తిరిగి ఇచ్చేయండి. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల వేతనాలు కట్ చేయాల్సిందే. గత అసెంబ్లీకి 2 రోజులు రాలేదు, ఆ వేతనం తిరిగి చెల్లిస్తా. నేను ఒక్కరోజు రాకపోయినా నా జీతం తిరిగి ఇచ్చేస్తా. ఇది రాజాసింగ్, రేవంత్, కేసీఆర్ అందరికీ వర్తించాలి అని చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి ఎమ్మెల్యేలు రావాలి, చర్చించాలి ప్రజా సమస్యలపైన. ఏదైనా సమస్యలు అసలు ఎమ్మెల్యేలు ఎంత లైట్ తీసుకుంటారో తెలుసా? ఈ బడ్జెట్ ప్రకటించారు కదా, ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, బడ్జెట్ బుక్కులు అందరికీ ఇచ్చేస్తారు వీళ్ళు. ఎల్లుండి వచ్చినప్పుడు జస్ట్ అడగండి, మీ కాన్స్టిట్యున్సీలో మీ ఎమ్మెల్యేని అడగండి బడ్జెట్లో ఏముందని. ఎవరికి ఏం తెలియదు. అసలు ప్రిపేర్ గారు తీసుకుపోయి నాకు తెలిసి కార్లకి వెళ్ళి కింద కూడా దింపారు చాలామంది. మళ్ళీ ఎప్పుడో కారు క్లీన్ చేసిన రోజు తీసి పక్కన పడేస్తారు. అధికార పార్టీలో మినిస్టర్స్ ప్రిపేర్ అవుతారు, ప్రతిపక్ష పార్టీలో ప్రిపేర్ అవుతారు. ఏ పార్టీ అంతకుముందు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అధికార పార్టీలో మంత్రులు వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించి ప్రిపేర్ అవుతారు. మిగతా ఎమ్మెల్యేలు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఎవరు బడ్జెట్ని ప్రిపేర్ కారు, ఎవరు అసలు చూడరు బడ్జెట్లో ఏముంది, మనకేమొచ్చింది, మీకేమొచ్చింది, మా కాన్స్టిట్యున్సీకి ఏమైనా వస్తుందా, మన జనాలకి ఏమైనా వస్తుందా అని ఏం చూడరు. అట్లాంటి సిచ్యువేషన్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. 50 మంది కూడా అసెంబ్లీకి వస్తలేరు. వచ్చిన వాళ్ళు కూడా మధ్యాహ్నం కూడా ఇంత ఫిష్, మటన్, చికెన్ తిని పోవడం తప్ప ఏం పనిలేదు, చాలా ఫీల్ అవుతున్నాయని చెప్పి కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు మాట్లాడుతున్నారు. జీతాలు ముఖ్యంగా అసెంబ్లీకి రాని వాళ్ళ జీతాలు కట్ చేయాలంటున్నాడు. అది జరుగుతుందో లేదో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.